అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇల్లు వాకిలిని చూసి ఇల్లు అందం చూడాలన్నారు పెద్దలు ఆ రోజుల్లో. కానీ జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, రోజుకు ఎలాంటి సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నారు ప్రజలు, రోగులకు అందించే భోజనం ఎలా ఉంటుంది, దాని పక్కన ఉన్న వంటశాల పరిస్థితి ఎలాగుంది, జిల్లా ఆసుపత్రిలో ఎలుకల పరిస్థితి ఏంటి, జిల్లా ఆసుపత్రికి సంబంధించి చూసుకుంటే అక్కడ వైద్యం ఎలా అందుతుంది, జిల్లా ఆసుపత్రిలో ఉన్న నీటి సౌకర్యం ఎలా ఉంది, ఎలాంటి వాటర్ ఫాల్స్ను తలపించే చందంగా జిల్లా ఆసుపత్రి ఉంది, ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయి, ఆర్టీవీ ప్రత్యేకతలో చూద్దాం. పేద ప్రజలకు వైద్యం అందించే అందమైన 7 అంతస్తుల భవనం ఇది. ఇక్కడ ఎన్నో సౌకర్యాలతో ఏర్పాటు చేశారు ఈ అందమైన భవంతిని. ఇక్కడ పేద ప్రజలు రోజుకు 2000కు పైగా ఓపీ పేషెంట్లు వస్తున్నారు. ఇన్ పేషెంట్లు మాత్రం సుమారుగా 300కు పైగా ఎప్పుడు ప్రతిరోజు ఇక్కడ ఇన్ పేషెంట్లు వివిధ విభాగాల్లో ఉంటున్న పరిస్థితి. ఈ అందమైన భవనంలో సౌకర్యాలు చూసుకుంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ను తలపించే విధంగా భవంతి పైనుండి నీళ్లు పడుతున్న పరిస్థితి ఉంది. ఇక చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పేద ప్రజలకు వైద్యం అందించే దిశగా ప్రభుత్వము ఎన్నో ఏళ్లుగా నిర్మాణం చేపట్టింది. నిర్మాణం అయితే చేపట్టింది, కానీ ఇక్కడ సౌకర్యాలను మెరుగుపరచడంలో ప్రభుత్వము దీనికి సంబంధించిన అధికారులు విఫలమైనట్లు, కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. జిల్లా ఆసుపత్రిలోనే వాటర్ ఫాల్స్ను తలపించే విధంగా నీళ్లు వస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ పైన చూడొచ్చు, అందమైన 7 అంతస్తుల భవనం నుంచి నీళ్లు కిందికి జాలువారుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ వైద్యం అందించే ఈ వైద్య ఆసుపత్రి ఇది. పేద ప్రజలకు ఎలాంటి రోగాలు నొప్పులు రాకుండా ఉండే ఆసుపత్రి భవంతి ఇది. ఆసుపత్రిలో సౌకర్యాలు అటుంచితే కానీ ఇక్కడ ఉన్న సౌకర్యాలని మెరుగుపరుచుకునే దిశలో ఇక్కడ అధికారులు విఫలమైనట్లే, కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఓవైపు చూసుకోవచ్చు, అక్కడ ఏసీ కూడా ఉంది. ఆ ఏసీ మీద నీళ్లు పడు వేల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఏసీ కూడా నీటిలో తడిసిపోతున్న పరిస్థితి. మరో ఏసీ అయితే చూడొచ్చు, పూర్తిగా నీటికి తడిసి ముద్దయి పాకురు పట్టిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనం మొత్తంగా చూసుకోవచ్చు, 7 అంతస్తుల అందమైన భవంతిలో ఇలా శానిటేషన్ పరిస్థితి ఇలా ఉంటే ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా ఉంటాయి? ప్రజలకు ఈ ముఖ్యంగా కనిపించేది అందమైన 7 అంతస్తుల భవనం మాత్రమే. ఇక్కడ ప్రజలకున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయనే దానిపైన అధికారులు పూర్తిగా దృష్టి సారిస్తే తప్ప ఇక్కడ మెరుగైన వైద్యం అందుతుందనేది తెలిసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చూడొచ్చు, ప్రభుత్వము వేల సంఖ్యలో ఏసీలు ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్క ప్రజల కోసము వైద్యం అందించే దిశగా ఎన్నో ఏసీలు ఇక్కడ కిందికి ఊగులాడుతున్న పరిస్థితి. అక్కడ చూసుకోవచ్చు, ఒక ఏసీ అయితే కింద ఊగులాడుతున్న పరిస్థితి మనం కనిపించవచ్చు. మరో ఏసీ నీటిలో పాకురు పట్టిన పరిస్థితి. ఇలా చూసుకుంటూ పోతే అందమైన 7 అంతస్తుల భవనంలో ఎలాంటి సౌకర్యాలతో నిర్మాణం, అంటే ప్రజలకు మంచి సౌకర్యాలు అందించే దిశగా, శానిటేషన్ వ్యవస్థ మంచిగా ఉండే దిశగా, ఇక్కడ వచ్చే రోగులకు ఎలాంటి రోగం రాకుండా వైద్యం అందించే ఈ ఆసుపత్రి రోగాలకు నిలయంగా మారిందని చెప్పచ్చు. ఇక్కడ చూసుకుంటే పూర్తిగా శానిటేషన్ వ్యవస్థ చెత్త కుప్పలా తయారైంది. అంటే చెత్త కుప్పలో కూడా ఇంత మంచిగా ఉంటుందో లేదో తెలియదు, కానీ గవర్నమెంట్ ఆసుపత్రిలో మాత్రం చెత్త కుప్పగా తయారైన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వము పూర్తిగా వైద్యం కోసం ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ శానిటేషన్ వ్యవస్థను ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? ఇక్కడ నిర్లక్ష్యం చేయడానికి ప్రధాన కారకులు ఎవరు? జిల్లా ఆసుపత్రి వర్గాల, లేకుంటే ప్రభుత్వమా? పూర్తి స్థాయిలో దీనికి నిధులు ఇవ్వకపోవడమా అనేది ప్రభుత్వము తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, మరో అంశాన్ని చూసుకోవచ్చు. ఇక్కడ జిల్లా ఆసుపత్రికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ పక్కనే దీనికి అంతకు సంబంధించి కిచెన్ ఉంటుంది. ఈ కిచెన్ దగ్గర ఎలాంటి చెత్త చెదారం ఉంది. ఈ కిచెన్కు సంబంధించి చూసుకుంటే కిచెన్ పక్కనే ఇలా పాకురు పట్టిన పరిస్థితి ఉంటే ఇక్కడ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన పేషెంట్లకు ఇక్కడ నుండే భోజనం అందిస్తారు. ఈ భోజనం అందించేదానికి ఆ భోజనం వంటే పరిస్థితి ఎలా ఉన్నా దాని పరిసరాలు ఎలా ఉన్నాయి, దాని పరిసరాలను బట్టి భోజనం అందించే వ్యవస్థ ఎలా ఉందనే చెప్పవచ్చు. చూసుకోవచ్చు, మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అందమైన 7 అంతస్తుల భవనం వేల కోట్ల రూపాయలు వెచ్చించి వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వము వైద్యం అందించేందుకు ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి, ఎలాంటి రోగాల బారిన రాకుండా ఉండాలి అంటే మంచిగా ఉండాలి, పరిసరాలు బాగుండాలి. ఆ పరిసరాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఇదే జిల్లా ఆసుపత్రికి పూర్తిగా ఇక్కడ నుండే కిచెన్ వ్యవహారం ఉంటుంది. ఈ కిచెన్కు సంబంధించి పరిసరాలు ఎలా ఉంటే చూసుకోవచ్చు. మొత్తంగా చూడొచ్చు, ఇక్కడ మొత్తం కిచెన్ పక్కన అంత చెత్త చెదారం పడేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ
ఇంత చెత్త చెదారం ఉంటే ఇక్కడ ఎలాంటి భోజనం ఉంటుంది అనేది చూసుకోవచ్చు. పూర్తిగా ఇక్కడ మనం ఇది నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి దగ్గర ఉండే వైద్యులకు అదేవిధంగా రోగులకు భోజన సౌకర్యాలు అందించే కిచెన్ పక్కనే ఇంత చెండాలంగా ఉండడం వల్ల ఎలా ప్రజలకు రోగులకు డాక్టర్లకు ఎలాంటి భోజనం అందుతుంది అంటే చూసుకోవచ్చు. డాక్టర్ల కంటే మంచి భోజనం పెడుతున్నారనే అనుకోవచ్చు. కానీ ఈ కిచెన్ పక్కన ఇంత చెండాలంగా ఉంటే లోపల వంటశాల ఎలా ఉంటుంది, ఆ వంటశాల దీన్ని బట్టి చూసుకోవచ్చు. పూర్తిగా ఆసుపత్రిలో వంటశాల ఎలా ఉంటుంది అనేది ఇక్కడికి వచ్చిన అధికారులు నిర్ధారణ కావచ్చు. ఎందుకంటే ఆ వంటశాల పక్కన ఇంత చెండాలంగా ఉంటే ఇంత కంపు వాసనలో భోజనాలు ఎలా వండి చేస్తారు? జిల్లా ఆసుపత్రి మెరుగైన సేవలు అందించేందుకు ప్రజలకు ఎంతో మెరుగ్గా ఉండే విధంగా ఇక్కడ సౌకర్యాలు ఉండే విధంగా చేసే ఇది ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇలా ఉంటే ఇట్లా ఈ జిల్లా ఆసుపత్రి పరిస్థితి ఏంది? ఇక్కడికి రోగులకు వచ్చేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వము వైద్యం ఉచితంగా మెరుగైన వైద్యం అందించే దిశగా పూర్తిగా సౌకర్యాలు అయితే ఏర్పాటు చేస్తుంది. ఆ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో జిల్లా జనరల్ ఆసుపత్రిని వాటర్ ఫాల్స్ తలపించే విధంగా ఒక దగ్గర నీళ్లు కారడం, అక్కడ ఉన్న ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏసీలు పాడై ఊగులాడడం, మరోవైపు కిచెన్ దగ్గర దుర్గంధం వేస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే కిచెన్ దగ్గర ఎంత దుర్గంధం వస్తుందంటే చెప్పలేని పరిస్థితి. అదే ఈ జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు. పేద ప్రజలకు మంచి మెరుగైన వైద్యం అందించేది ఈ జిల్లా జనరల్ ఆసుపత్రి. కానీ వైద్యం అటు ఉంచితే ఇక్కడ ఏదైతే రోగులకు భోజనం వండే ఏదైతే వంటశాల దగ్గర ఇంత దుర్గంధం వస్తుందంటే ఎలా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇది జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఉండే పరిస్థితి. ఏదైతే రోగులకు డాక్టర్లకు వంటశాల చేసే పరిసరాలు ఎలా ఉన్నాయి, దీనికి అంతటికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ మనం కొట్టచ్చినట్లు కనిపిస్తుంది ఈ పరిసరాలన్నీ. ఇక్కడ చూడొచ్చు, ఇదే కిచెన్కు సంబంధించిన ఇది రూమ్. ఇక్కడ దాని పక్కన పరిసరాలు అంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరినీ చూడాలంటే ఒకప్పుడు సామెత ఉండదు. ఇల్లు వాకిలి చూసి ఇంట్లో కుటుంబ సభ్యుల పరివర్తన, అందం చెందాలు, దానికి సంబంధించిన ఏదైతే లొసుగులు, మంచి చెడులు అన్నీ కూడా ఇంటి పరిసరాలను బట్టి చూస్తే కనిపిస్తాయని ఆ రోజుల్లో నానడి. ఇప్పుడు అదే చందంగా తయారైంది జిల్లా జనరల్ ఆసుపత్రిలో పరిస్థితి. ఏదేమైనప్పటికీ జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఎలుకలు, అదేవిధంగా రోగులకు సంబంధించి చూసుకుంటే ఆసుపత్రిలో భోజనం అందించే వైద్యశాల చుట్టుపక్కల దుర్గంధం కొట్టే డ్రైనేజీ, దాని పక్కన డ్రైనేజీ పక్కనే పడేసి ఉన్న చెత్త చెదారం, ఇది జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఉన్న పరిస్థితి. దాంతోపాటు పరిసర ప్రాంతాలు, డ్రైనేజీకి సంబంధించిన నీటి వ్యవహారం అంతా కూడా ఓపెన్గా నీళ్లు కారుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ జిల్లా జనరల్ ఆసుపత్రిలో పూర్తిగా వైద్యం అందించకుండా ఉన్న పరిస్థితి ఉన్నది. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తంగా జిల్లా జనరల్ ఆసుపత్రిలో రోజుకు 2000కు పైగా ఓపీ పేషెంట్లు వస్తున్నారని వైద్యాధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఓపీ పేషెంట్లు ఏమో కానీ ఇక్కడ వారికి భోజనం అందించే ఇన్ పేషెంట్లకు భోజనం అందించే భోజనశాల ఎలాంటి పరిస్థితిలో దుర్గంధం ఉంది. దానికి సంబంధించి గతంలో జిల్లా జనరల్ ఆసుపత్రికి వేల కోట్ల రూపాయలు వెచ్చించి హాస్పిటల్కి సంబంధించిన బెడ్స్ అందజేశారు కొన్ని యువికాన్ అనే సంస్థ. ఆ యువికాన్ అనే సంస్థ బెడ్లు అందించింది, కానీ కొన్ని బెడ్లు అయితే మూలన పడ్డ పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ జిల్లా జనరల్ ఆసుపత్రిలో వైద్యం దేవుడు ఎరుగు, కానీ ఇక్కడికి వచ్చే సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నాయి. ఈ సమస్యలన్నీ తీర్చేందుకు జిల్లా జనరల్ ఆసుపత్రికి సంబంధించిన సూపరింటెండెంట్ దీనికి సంబంధించిన కొటేషన్ వేసి పంపించాం. హైదరాబాద్కు నిధులు రావాలి, మాకు వైద్య శాఖ నుంచి నిధులు వస్తేనే మేము ఇవన్నీ చేస్తామని గతంలో చెప్పింది. కానీ ఇప్పటి వరకు నిధులు వచ్చాయా? నిధులు వస్తే ఏమయ్యాయి? దీని అంతటి కూడా మెరుగుపరిచేందుకు ప్రభుత్వము వైద్య సేవలు అందించేందుకు, మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ ఈ శ్రీకారం ఎక్కడ చుట్టింది? నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి శ్రీకారం చుడితే దాని పరిస్థితి ఏమైంది? ఇది జనరల్ ఆసుపత్రి పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.